తనంత తానే నీ దరికి రాదు, శోధించి సాధించాలి, అదే ధీరగుణం అన్నారు శ్రీశ్రీ. ఎవరి జీవితము వడ్డించిన విస్తరి కాదు, కాబట్టి ఎవరికి వారే కావలసినవి వడ్డించుకోవాలి. ఒకవేళ అలా సాధించలేక విరక్తి చెందితే చివరకు మిగిలేది శూన్యం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆటంకాలు అధిగమిస్తే విజయం మీదే. మన భారతీయులు ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సంపాదించడం గగనమైపోతోంది. ఒలింపిక్స్ యాజమాన్యం ఆత్మహింస అనే గేముని ప్రవేశపెడితే అందులో గోల్డ్, సిల్వర్, బ్రోంజ్ అన్ని పతకాలు మనకే దక్కుతాయని డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ అన్నారు. ఇది అక్షరాల నిజం. మనలో ఎంత టాలెంట్ ఉన్నా ఏదో లోపం ఉందనుకుంటూ తమ ప్రగతికి తామే అడ్డుపడుతున్న దురదృష్టవంతులు మన దేశంలో ఇంకా ఉన్నారు. వారిలో యువతరం అధికంగా ఉండటం శోచనీయం. ఏదీ తనంత తానే నీ దరికి రాదు, శోధించి సాధించాలి, అదే ధీరగుణం అన్నారు శ్రీశ్రీ. ఎవరి జీవితము వడ్డించిన విస్తరి కాదు, కాబట్టి ఎవరికి వారే కావలసినవి వడ్డించుకోవాలి. ఒకవేళ అలా సాధించలేక విరక్తి చెందితే చివరకు మిగిలేది శూన్యం. కాబట్టి నేటి యువతరం ఎవరికి వారే తమ రాతను తామే రాసుకోవటానికి ఉద్యమించాలి. నా కర్మ, నా రాత అనుకుంటూ అపజయాల్ని అంగీకరించక ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. ప్రపంచ చరిత్రలో ఆ విధంగా అపజయాల్ని కూడా అవకాశాలుగా భావించి ఆ సమస్యలు పునరావృతం కాకుండా అడ్డుగోడల్ని అవలీలగా దాటుకుంటూ అద్భుతాలు సాధించిన వారెందరో ఉన్నారు. విజయానికి అడ్డుగోడలు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంసారం ఇలా ఏ రంగంలోనైనా విజయం సాధించటానికి మార్గాలు గతంలో తెలుసుకున్నాం. అయితే విజయానికి ఆటంకాలు 7 ఉన్నాయి. వాటిని అధిగమించితే విజయం మిమ్మల్ని వరించక మానదు. ఈ ఆటంకాలే మనిషిని ఆత్మహింసకు గురిచేస్తాయి. తాను ఎందుకు పనికిరానని, తాను ఏది చేపట్టినా వైఫల్యం తప్పదని మనస్ఫూర్తిగా నమ్మడం జరుగుతుంది. తాము పదే పదే ఆ భావాన్ని మనసులో అనుకోవటంతో అది అలాగే జరిగే అవకాశం ఉంది. ఫెయిల్యూర్ అనే ఇంగ్లీష్ పదాన్ని ఇక్కడ బండగుర్తుగా తీసుకోవటం జరిగింది. దీనిని ఇంగ్లీష్లో యాక్రోనిమ్ అంటారు. అంటే కొన్ని పాయింట్లను గుర్తుపెట్టుకోవటానికి వాటి మొదటి అక్షరాల్ని వరుస క్రమంలో క్లుప్త పదం పెట్టుకునేలాంటిదే. ఫ్రస్ట్రేషన్, నిరాశ, నిస్పృహ. అవాయిడెన్స్, తప్పించుకునే యత్నం. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఆత్మన్యూనతాభావం. ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం లోపించటం. అండర్స్టాండింగ్ అదర్స్, ఇతరుల్ని అర్థం చేసుకోవటం. రెసిస్టెన్స్, నిరోధించుకోవటం. ఎన్వియస్, అసూయ. నిరాశ, నిస్పృహ. అనుకున్న పని అన్ని వేళలా అక్షరాల జరగకపోవచ్చు. మన యత్నంలో లోపాలు లేనప్పటికీ పరిసరాల ప్రభావం, రాజకీయ జోక్యాలు, ప్రభుత్వ నిబంధనలు మనకు ఆటంకం కలిగించవచ్చు. ప్రయత్నం చేయటం మానవధర్మం. జయాపజయాలు సహజం. వయసు పెరిగిన కొద్దీ అపజయాల్నుంచి పాఠాలు నేర్చుకుని విజయం వైపు పయనించాలి తప్ప అపజయాల్ని తలుచుకుని నిరాశ, నిస్పృహలకు గురైతే జీవితం మీద విరక్తి కలగొచ్చు. ఇటువంటి సమయంలో జీవితాన్ని ఒక ఛాలెంజ్గా స్వీకరించాలి.